నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. ఈరోజు సెప్టెంబర్ 2వ తేదీ అంటే రెండు పార్టీలకు సంబంధించిన ప్రధాన నాయకులకి వాళ్ళకు ఒక రకమైన అనుభూతి అనమాట. ఏంటి అంటే, ఒకటి జనసేన పార్టీ అధ్యక్షులైనటువంటి మరియు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి జన్మదినం, అట్లాగే మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి. కోర్స్ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఈరోజు నివాళులు అర్పించే దినం అనమాట. సో ఇరు పార్టీలకు కూడా చాలా ప్రాముఖ్యం వహించే దినం. సో అయితే ఈరోజు ఈ టాపిక్ తీసుకోవడానికి కారణం ప్రధానంగా ఈ రెండు అంశాలతో పాటుగా ఓ ప్రక్కన ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అల్లకల్లోలంగా ఉంది వర్షాలతో. సో ఈ క్రమంలో ఈ యొక్క ప్రాముఖ్యమైన దినాన్ని పురస్కరించుకొని ప్రజలకి ఎటువంటి సేవలు చేయడానికి ఈ యొక్క పార్టీలు నిర్ణయించుకున్నాయి, పార్టీ కార్యకర్తలు ఏం చేయబోతున్నారు అనే అంశాన్ని ఈరోజు డిబేట్లో చర్చించబోతున్నాము. ఈ చర్చలో మనతో పాల్గొనబోతున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మోకా ఆనంద్ సాగర్ గారు, అలాగే జనసేన పార్టీ అధికార ప్రతినిధి హేమకుమార్ గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వేల్పూర్ శ్రీనివాస్ గారు, అలాగే వైసీపీ తరఫున రేగడి లక్ష్మణ్ గారు మరికొద్దిసేపట్లో జాయిన్ అయిపోతున్నారు. అందరికీ నమస్కారం సార్. నమస్తే అండి. శ్రీనివాసరావు గారు, గుడ్ మార్నింగ్ అండి. సార్, ఓ ప్రక్కన డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు అయిన తర్వాత తన మొదటి జన్మదినం ఓ విధంగా చెప్పాలి అంటే, సో మామూలుగా జన సైనికులు కానీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు కానీ ఏ విధంగా ఉంటాయి అంటే, మీరు అనవసరమైన వాటికి ఖర్చులు పెట్టబడి, ఉదాహరణకి ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత మాకు బొకేలు శాలువాలు అవి కాదండి కావాల్సింది అని చెప్పేసి ఆయన చెప్పిన వ్యక్తి. సో అట్లాగే ఈ ఫ్లెక్సీలు అవి కాదు, ప్రజలకు సంబంధించి మనం ఎటువంటి సేవలు చేస్తున్నాం అనేదే ప్రాముఖ్యం అని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నారు. ఓ ప్రక్కన రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కూడా ఆ వర్ధంతిని పురస్కరించుకుని వాళ్ళు కూడా పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సో దీనిపైన మీ స్పందన సార్. సార్, ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు క్లియర్గా, ఏమన్నారంటే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వాళ్ళ చాలా పెద్ద ఎత్తున భారీ నష్టం జరిగింది. ఇవన్నీ కూడా సైక్లోన్ ఎఫెక్ట్స్తో మీరందరూ కూడా ఈ సేవా కార్యక్రమంలో పాల్గొని వాళ్ళకి ఏం కావాలో బిస్కెట్స్ కానీ పులిహోర ప్యాకెట్స్ కానీ ఇవన్నీ కూడా సర్వీస్ చేయండి. మీరు ముందు మన జన సైనికులు అందరూ కూడా ఆ పని చేయండి అని చెప్పేసి నిన్న ఆయన అందరికీ కూడా మెసేజ్ పాస్ చేయడం చూసాం. మీరు చెప్పినట్టుగా ఆయన శాలువాలు ఇవన్నీ కాదు, బుక్స్ తీసుకురండి, ఏదో ఫ్రూట్స్ తీసుకురండి, రైతులకు ఉపయోగపడతాయి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన బర్త్డే కాబట్టి మనం ఒక మాట చెప్పుకోవాలి. ఆయన ఎంత నిస్వార్థవంతమైన నాయకుడు అంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజల కోసం, వారి యొక్క ధన మాన ప్రాణాల కోసం రక్షించడం కోసం అని చెప్పేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే అక్రమంగా మరి ఆయన పోయి కలిసి, నేను మీకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాను, నేను మరి రాజకీయాలకు అతీతంగా సీట్లకి అన్నిటికీ కూడా డిఫరెంట్ గా మరి కలిసి పనిచేయాలి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చెప్పడం అనేది వాళ్ళ సామాన్యమైన ఇష్యూ కాదు. ఎందుకంటే ఆ రోజు ఆ పరిస్థితి రాకపోతే, నిన్న మీరు చూశారు బాంబే సినిమా హీరోయిన్ ఇష్యూ అనమాట. అంటే ఒక ప్రభుత్వమే మాఫియాగా ఏర్పడి కమిషనర్ ఆఫ్ పోలీసు, డీజీపీ ఆ లెవెల్లో ఉన్నటువంటి ఐపీఎస్ అధికారులు కూడా ఒక హీరోయిన్ ని కిడ్నాప్ చేసి దగ్గర 40 days పాటు వాళ్ళ ఫ్యామిలీని చిత్రహింసలు చేసి మరి ఎలాంటి పరిస్థితి చేశారంటే, అంటే ముఖ్యమంత్రి దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఎలాంటి కిడ్నాపుల్లో పాలు పంచుకున్నారంటే, ఇంకా రాష్ట్రాన్ని కాపాడేది ఎవరు, మరి ఇలాంటి ఉంటాయనే ఆయన ముందుగా ఊహించి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారితో కలిసి కలవటం వల్ల ఈ రోజు రాష్ట్రాన్ని కాపాడుకోవడం అనేది కూడా జరిగింది. మీరు చూసారు. నేనేమంటున్నా అంటే, ఏ రాష్ట్రంలో అయినా కూడా లా అండ్ ఆర్డర్ ఉండాలి, నెంబర్ 1. తర్వాత ఎలాంటి విపత్తులు వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా ఎవరైతే మరి దాంట్లో బాధితులు ఉన్నారో వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ పార్టీకి, ప్రతి పౌరుడికి కూడా ఉంటుంది అనమాట. జన్మదినాలు ఇవన్నీ కూడా వస్తాయి. కానీ ఎలాంటి సందర్భాల్లో వాటన్నిటిని కూడా మనం పక్కన పెట్టి అందరూ కూడా ఫీల్డ్ లో ఎవరికి ఏ విధమైన మనం సహాయం చేయగలం అనే దాని మీద అందరూ కూడా ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తే ఎంతో కొంతవరకు జరిగే నష్టాన్ని మనం పోడ్చడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా బాధితులకు కూడా అండగా ఉండాలన్నమాట.
వాళ్ళకి ఎప్పుడైతే మోడల్ సపోర్ట్గా ఉంటామో వాళ్ళు కూడా ధైర్యంగా ఉంటారు. మరి చంద్రబాబు నాయుడు గారు చూసారు మీరు, మరి అన్ని ఏరియాస్ పర్యటిస్తూ మరి ఆయన ఇంటికి కూడా వెళ్ళకుండా నేను ప్రజల ప్రాణాలను కాపాడటానికి నాకు అదే ఫస్ట్ నాకు బేస్ అని చెప్తాను నిన్న కూడా చూసారనమాట. అంటే ఎవరైనా కూడా నాయకులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ మరి చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళు చేసేటువంటి మరి కమిట్మెంట్ మనం చూస్తున్నాం. ఇతర రాజకీయ పార్టీలు కూడా ఎలాంటప్పుడు ఏ విధమైనటువంటి రాజకీయాలు చేయకుండా మరి బాధితులను కాపాడాలి. విజయవాడకి మరి 50 సంవత్సరాల క్రితం ఏ విధమైనటువంటి ప్రమాదం వచ్చిందో మరలా ఆ విధమైనటువంటి ప్రమాదం వచ్చింది. 8 feet వాటర్ ఉంది. నిన్న కూడా నేను విజయవాడలోనే ఉండడం జరిగింది అనమాట. అంటే అలాంటి పరిస్థితిని మనం డెఫినెట్ గా రాష్ట్రం మొత్తం ఉందిగా మనకి కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ టైంలో బర్త్డేలు కానీ వర్ధంతులు కానీ ఇంకోటి కానీ ఇవన్నీ కూడా పక్కన పెట్టి మనం ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను. నిన్న మీరు విజయవాడలో ఉన్నానంటున్నారు, ఎలా రాగలిగారు మరి హైదరాబాద్? సార్ నిన్న విజయవాడలో ఉన్నారు కదా, గుంటూరు మీద రావచ్చు మనం. గుంటూరు మీద వయ్యా గుంటూరా? అంటే ఇటు ట్రైన్స్ కట్టడానికి బస్సెస్ మొత్తం అన్ని కూడా మన విజయవాడ హైవే మీద క్లోజ్ చేశారు కదా. అవునవును. ఎందుకంటే అక్కడ మరి ఇలాంటి ఉపద్రవాలు జరిగినప్పుడు కూడా మరి హైవేస్ ను కూడా దృష్టిలో పెట్టుకుని సపరేట్ కన్స్ట్రక్షన్స్ బ్రిడ్జెస్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు కూడా హైట్ లో కట్టకపోతే మనం ఏవైతే ఈ పాలేరు దగ్గర బ్రిడ్జ్ ఇదైందో అలాంటి పర్టికులర్ గా ఈ వాగులు వంకలు ఉన్న చోట హైట్ లో తీసుకుంటే తప్పితే మనం అంటే జరిగేటువంటి నష్టాన్ని పూడ్చాలంటే డెఫినెట్ గా ఒక టెక్నాలజీతో చేయాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. లేకపోతే వెంటనే వాళ్ళ నార్త్ కి సౌత్ కి మొత్తం ఏది కట్టే పని ఈ ట్రైన్స్ కూడా మొత్తం కూడా ఎక్కడ కూడా వెళ్ళకుండా అంటే ఇలాంటి పరిస్థితుల్లో కూడా జరిగింది కాబట్టి మరి హైదరాబాద్ లో మనం చూస్తే రేవంత్ రెడ్డి గారు మంచి పని చేస్తున్నారు. ఏది హైదరాబాద్ తో ఎవరైతే ఈ కబ్జాదారులు ఉన్నారో ఏ రాజకీయ పార్టీ అయినా ఉందండి ఆ కబ్జాదారుల మీద ఉత్పాదం మోపి చేస్తున్నారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా మన చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ లాంటి ఒక సంస్థని ఏర్పాటు చేస్తే ఎక్కడైతే కబ్జాదారులు ఇవన్నీ కూడా చెరువులు ఇవన్నీ కూడా కబ్జా చేశారో వాటన్నిటి మీద కూడా ఉత్పాదం మోపి రక్షించవలసిన కోరుతున్నాను. లేకపోతే విజయవాడకి హైదరాబాద్ కి ఈ పరిస్థితులు ఇంకా ముందు కూడా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉందన్నమాట. మరి రంగనాథ్ గారు లాంటి నిజాయితీ ఆఫీస్ కూడా నేను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. అయితే ఇప్పుడు విజయవాడలో కూడా అదే పరిస్థితి అంటారా? చెరువులు కావచ్చు, ఈ బఫర్ జోన్లు కావచ్చు, ఎక్కడికక్కడ అక్రమ నిర్మాణాలు అంటారా? విజయవాడ కానీ గుంటూరు కానీ మంగళగిరిలో కానీ అనేక చోట్ల గత ప్రభుత్వం కబ్జాలు చేయటము ఇవన్నీ ఎందుకంటే ప్రభుత్వమే డైరెక్ట్ గా కబ్జాకి సపోర్ట్ చేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎక్కడ కూడా ఆగే పరిస్థితి లేదు. ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో కబ్జాదారుడు అయితే మనం ఏమైనా చేయవచ్చు అనమాట. ఎవరే ఉన్నా కూడా రాజకీయ పార్టీలతో పని లేదు. ఎవరైతే అక్రమంగా ఇచ్చేస్తారో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అప్పుడున్న అధికారులు ఎవరైతే మున్సిపల్ కానీ ఇరిగేషన్ కానీ రెవెన్యూ అధికారులు కానీ మరి మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన అధికారులు కానీ ఆ రోజు ఎవరైతే అక్రమ నిర్మాణాలకి పర్మిషన్లు ఇచ్చారో వాళ్ళందరినీ కూడా డిస్మిస్ చేయాలి, క్రిమినల్ కేసు పెట్టి లోపలయ్యాలి. లేకపోతే ఆ రోజు తీసుకుంటున్నారు వీళ్ళేం బిల్డర్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మరి అనేక మంది కొనుక్కుంటున్నారు తెలియక పాప అమాయకులు పర్మిషన్లు వచ్చినాయని. తర్వాత మొత్తం ఒకేసారి డెమాలిష్ చేస్తే వీళ్ళందరూ కూడా రోడ్డును పడి ఆత్మహత్య చేసుకునే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల ఆ రోజు ఎవరైతే అధికారులు అక్రమంగా లంచాలు తీసుకుని పర్మిషన్లు ఇచ్చారో వాళ్ళందరి మీద కూడా ఏ స్థాయిలో ఉన్నా సరే యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే నిన్న మన హీరోయిన్ ఇష్యూలో డైరెక్ట్ గా డీజీపీనే ఉన్నారని చెప్పేసి మాజీ డీజీపీనే ఉన్నారని చెప్పారు. అంటే వాళ్ళు చీఫ్ సెక్రటరీ అయినా డీసీపీ అయినా ఏ స్థాయి అయినా సరే అందరికీ ఈక్వాలిటీగానే చర్యలు తీసుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ వ్యవస్థను మనం కాపాడుకోగలుగుతాం. లేకపోతే భావితరాలకి మనం సమాధానం చెప్పాల్సి వస్తున్నాం. రైట్ సార్, మళ్ళీ వస్తాను. ఆనంద్ సాగర్ గారు గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. సార్, ఓ ప్రక్కన అధికారులు మీతో పాటు భాగస్వామి అయినటువంటి డిప్యూటీ సీఎం గారి జన్మదినం ఈరోజు. సో దాంతోపాటుగా అక్కడ అంటే జన్మదినం సెలబ్రేట్ చేసుకునేంత పరిస్థితుల్లో లేరనుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చు. ప్రధానంగా ఏంటి అంటే మనం చూస్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారు పగలో రేయి అని కాకుండా ఖచ్చితంగా ఏదైతే ప్రతి క్షణం సమీక్షించడం, టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం, ప్రజలకు సంబంధించిన అప్డేట్స్ అక్కడ ఏ విధంగా ఉంది, ముప్పు ప్రాంతాలు ఎలా ఉన్నాయి,
వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్స్కి తరలించారా లేదా, వాళ్ళకి ఆహారానికి సంబంధించిన విషయం ఖర్చుకి ఎక్కడా కూడా వెనకాడొద్దు అని చెప్పేసి చెప్పిన పరిస్థితి. సో చెప్పండి సార్. ముందుగా మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. నమస్కారం సార్. సార్, ఈరోజు పుట్టినరోజు పండుగలు కానీ లేకపోతే వర్ధంతులు కానీ ఇవన్నీ చేసుకునే సందర్భం సమయం కాదు రాష్ట్రం. పీకల లోతు కష్టాల్లో ప్రజలు ఉన్నారు. నగరాలు జలమయమైపోయాయి. మున్నేరు బుడమేరు పొంగి కృష్ణానదిలో కలిసి ఎగసి విజయవాడ నగరాన్ని జలమయం చేసేసి, కానీ మరి చంద్రబాబు నాయుడు గారి పాత్ర 74 ఏళ్ల వయసులో పెద్ద ఆయన ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా హుటాహుటి ఆ నీటిలో ప్రయాణించి పడవ మీద కలెక్టర్ని, డీజీపీని, చీఫ్ సెక్రటరీని, మంత్రుల్ని, ఎంపీల్ని, ఎమ్మెల్యేలని వెంట పెట్టుకో అర్ధరాత్రి కూడా వెళ్ళి ప్రజలకు ధైర్యం చెప్పొచ్చారు. ఈవేళ 1,00,000 మందికి భోజనాలు ఉచితంగా పంపిణీ చేయాలని చెప్పి పురమాయించడం జరిగింది. అంటే ఒక ప్రభుత్వాధినేతగా ఆయన చేస్తున్నటువంటి కృషి, ఒక మానవతావాదిగా ఆయన తీసుకుంటున్నటువంటి శ్రద్ధ, ప్రజల పట్ల ఆయనకు ఉన్నటువంటి అంకిత భావం చూస్తుంటే యువతకి ఒక స్ఫూర్తిదాయకం ఈవేళ చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి ముఖ్యమంత్రిని ప్రజలు కోరుకున్నారు. ఇటువంటి పరిపాలన కావాలని ప్రజలు ఆశించి 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు. దాన్ని ఆయన నిజం చేస్తున్నారు. ఆయన అనుభవాన్ని రంగరించి, ఆయన అపారమైనటువంటి మేధస్సును రంగరించి ప్రజలకి ముందు ధైర్యం కల్పిస్తున్నారు, భరోసా కల్పిస్తున్నారు. ఈ విపత్తులో అందరూ మన వంతు సాయం వృతాభక్తిగా ఎంతో కొంత బాధితుల కోసం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అది ఎప్పుడో ఈనాడు సినిమాలో కృష్ణ గారు నటించినటువంటి సినిమాలో ఇటువంటి సీన్లు చూపించారు. అప్పుడే పెళ్ళైన నవదంపతులు ఆ వరదల్లో కొట్టుకుపోవడం, తల్లిపాలుతో స్తన్యం చేస్తున్నటువంటి బిడ్డ కొట్టుకుపోవడం, ఎద్దులు, ఆవులు, గేదెలు అన్ని కదలి రండి మనుషులైతే కదలి రండి మమత ఉంటే ఉప్పెనలా వెలువలా అంటాడు మహాకవి శ్రీశ్రీ ఆ పాటలు. అలా ఈవేళ మనిషి అన్న కూడా ఒక ఉప్పెనలా కథలు రావాలి ఈ బాధితులను ఆదుకోవడానికి, ఒక వెల్లువలా కథలు రావాలి. హృదయ విదారకరమైనటువంటి దృశ్యాలు. దీనికి కారణం ఏంటంటే అండి, విమర్శగా ఉన్న వాస్తవం. ఈ గత 5 ఏళ్ల వైసీపీ పరిపాలనలో చెరువుగొట్లకు కానీ, కాలువగొట్లకు కానీ, ఏటుగొట్లకు కానీ, డ్రైన్ గొట్లకు కానీ ఎక్కడా కూడా నిర్వహణ అనేది చేయలేదు. ఆఖరికి లాకులు ఉంటాయి పంట కాలువలకి, టన్నెల్స్. అవును. సో ఆ స్లూయిస్ వాటికి కూడా కనీసం గ్రీజు పెట్టిన పాపను కూడా పోలేదు. ఆ డోర్లు పైకెత్తలేదు, కిందకి తెచ్చలేదు. అవన్నీ రష్టపట్టేసి ఎక్కడికక్కడ పాడైపోయినాయి, స్ట్రక్ అయిపోయాయి. అందుకే చాలా మంది రైతులు కోనసీమలో అయితే క్రాప్ హాలిడే ప్రకటించారు వేలాది ఎకరాలు. ఎందుకంటే వాటర్ స్టాగ్నెట్ అయిపోతుంది, ఇన్లెట్ అవుట్లెట్ కలిసిపోయాయి, గుర్రపుడెక్క ములిసిపోయాయి. అందుకే మా కోనసీమ లాంటి ప్రాంతంలో కూడా ఈవేళ ఈ వరద ప్రభావిత పరిస్థితుల వల్ల ఎక్కడికక్కడికి రైతులందరూ దెబ్బతిన్నారు. కాబట్టి 1996లో మా కోనసీమలో సునామీ వచ్చింది. రాత్రంతా సునామీ వస్తే ఉదయం 11 గంటలకి చంద్రబాబు నాయుడు గారు మమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం జిల్లా పరిషత్ హై స్కూల్లో హెలికాప్టర్ మీద రావడం జరిగింది. వచ్చి ఆయన అక్కడే 15 రోజులు ఉండి ఇమీడియట్ గా 24 hours లో కరెంటు పునరుద్ధరించారు. దారికి అడ్డంగా పడిపోయిన చెట్లన్నీ ప్రజల్ని కొట్టుకుని తీసుకోమని చెప్పాడు. ఆవేళే చనిపోయిన పశువులకి 50,000, ప్రాణాలు కోల్పోయిన వందలాది మందికి ప్రాణాలు కోల్పోయారు. ఒక్కొక్కరికి ₹1,00,000 ఆవేళ ఇవ్వడం జరిగింది పరిహారంగా. ఆ రోజే 96లో. అప్పుడు బాలయ్య గారు మాకు అక్కడ ఆ మమ్మిడివరం ఎమ్మెల్యేగా ఉండి ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తారు. ఓకే. అలాగే వైజాగ్ లో తిత్లీ తుఫాను, దాని పేరు మర్చిపోను, తిత్లీ కరెక్ట్ అండి, హుద్హుద్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఉండి ఆ వర్షంలో రైన్లు వెళ్ళి తుఫాన్లు వెళ్ళి ఆ నగరాన్ని మళ్ళీ పునరుద్ధరించారు ఒక నెల రోజుల్లో. అలాగే ఈవేళ అటువంటి అనుభవాలు చూసాం ఆయన దగ్గర. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూస్తుంటే భయం వేయట్లేదు.
కానీ అక్కడ దృశ్యాలు చూస్తుంటే, ఆ భయానక వాతావరణం చూస్తుంటే, ప్రజల ఆక్రమణలు రోదనలు వింటుంటే హృదయం ద్రవిస్తుంది. ఏమైపోతున్నారు అసలు వాళ్ళకి అసలు ఏంటి వాళ్ళ పరిస్థితి అని చెప్పి కారులో ఒక టీచరు 2 పిల్లలు కొట్టుకుపోయారు సార్. ఆ కొండ చర్యలు ఇరిగిపడి 5 చనిపోయారు దుర్గగుడి దగ్గర. అవును, అపార్ట్మెంట్లలోకి నీళ్ళు వెళ్ళిపోయి పార్కింగ్ లో ఉన్నటువంటి వెహికల్స్ అన్ని మునిగిపోయాయి. ఇంత భయానకమైనటువంటి పరిస్థితి. విజయవాడ అంటే బ్లేజువాడ అంటారు. ఆ బ్లేజువాడ ఎప్పుడు ఎండలతో బగబగని ఉష్ణం కక్కే విజయవాడ ఈవేళ వరదమయం అయిందంటే, నీటిమయం అయిందంటే ఆశ్చర్యంగా ఉంది. ఇది కలియుగం అని అంటారు, బ్రహ్మం గారు ఏదో చెప్పారని. ఆ విధంగా అనిపిస్తుంది సార్ ఇది. కాబట్టి ప్రభుత్వానిదే బాధ్యత కాదు, అన్ని పార్టీలది బాధ్యత, పౌరులందరిది బాధ్యత, సమాజం, సాటి సమాజం, ప్రతి సమాజం కూడా దీనికి స్పందించాలి, సహాయం అందించాలి, ప్రజల్ని ఆదుకోవాలి, ధైర్యం చెప్పాలి, మేము ఉన్నామని భరోసా ఇవ్వాలి. ప్రభుత్వానికి అండగా దండగా ప్రజలంతా పార్టీలకు రహితంగా, కులమతాలకు అతీతంగా ప్రభుత్వానికి సపోర్ట్ గా ఉండాలి. చంద్రబాబు నాయుడు గారికి ఆయన చేస్తున్న కృషికి సపోర్ట్ గా ఉండి మన వంతు సాయం అందించాలని మీ ద్వారా నేను కోరుకుంటాను. రైట్ సార్, మళ్ళీ వస్తాను. లక్ష్మణరావు గారు గుడ్ మార్నింగ్ అండి. నేను మళ్ళీ వస్తాను. హేమకుమార్ గారు, సార్ మీ నాయకుడు మరియు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి జన్మదినం ఈరోజు. సో ఏంటి మీ కార్యాచరణ? వాస్తవంగా ఇప్పుడు సెలబ్రేషన్స్ చేసుకునే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం లేరు. సో ఇటువంటి తరుణంలో అఫ్కోర్స్ వాస్తవంగా అయితే మామూలుగా ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొట్టమొదటి జన్మదినం కాబట్టి కొంచెం గ్రాండ్గానే మీరు అనుకొని ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేవు. సో ఏంటి మీ కార్యాచరణ? వీక్షకులకు గుడ్ మార్నింగ్ అండి. ఈ అవకాశం ఇచ్చిన మీరు ఈరోజు, ఎస్పెషల్లీ ఈరోజు మాకు ఈ అవకాశం ఇవ్వడం, మా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా హ్యాపీ బర్త్డే చెప్తున్నామండి. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. యాక్చువల్ గా అయితే నిజమే మీరు చెప్పింది. ఈ రోజు పరిస్థితి ఎంత ఇదిగా ఉందంటే, మాకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఏమంటే బర్త్డేకి సంబంధించిన ఈ పార్టిసిపేషన్ కాకుండా నేరుగా విజయవాడ ఈ ప్రాంతాలకు వచ్చి ఎక్కడెక్కడ ముంపు ప్రాంతాలు ఉన్నాయో ఎవరెవరు తోచింది వాళ్ళు సాయం చేయండి, అనుదానం కావచ్చు, ఎక్కడికన్నా ఇల్లు పడిపోయిన చోట ఎక్కడెక్కడ ఏమేమి ఇబ్బందులు ఉంటే దాంట్లో పార్టిసిపేట్ చేయండి అని ఆల్రెడీ మాకు నిన్నే మాకు వైద్యం పిలుపు వచ్చిందండి. కానీ ఇక్కడ నుంచి నేను తిరుపతిలో ఉన్నాను. తిరుపతి నుంచి రావాలన్నా కూడా రోడ్లో అంత యాక్సెస్ కూడా లేదు, చాలా వెహికల్స్ కూడా యువతల నుంచి అవతల పంపించే పరిస్థితి కూడా లేదు. కాబట్టి మేమైతే ఈ రోజు ఇక్కడ తిరుపతిలో అన్నదానం చేస్తున్నామండి. మామూలుగా పేదలకు మామూలు జనరల్ గానే చేస్తూ ఉంటాము అన్నదానము. కేక్ కటింగ్ పెడతాము. కేక్ కటింగ్ అనేది లేకుండా అన్నదానం చేస్తున్నాము. అదే విధంగా ప్రతి ఒక్కరికి రోడ్డుకి ఇరువైపులా 10,000 మొక్కలు నాటాలనేసి అని మాకేంటంటే, ముఖ్యంగా గత ప్రభుత్వంలో రోడ్డు వైండింగ్ అనేసి దానికి మొక్కలు నరికేశారు. మేము ఈ రోజు మొక్కలు నాటుతున్నాం. తిరుపతిలో మాత్రమే 10,000 మొక్కలు నాటుతున్నాం. ఈ కార్యక్రమం మనది డిబేట్ అయిపోయిన తర్వాత నేరుగా ఆ కార్యక్రమం పోవాలి, దానికోసం కొద్దిగా ప్రొలాంగ్ అయింది. సో ఇలాంటి పని మేము ఎప్పుడైనా, ఈ రోజు కొత్త ఏం కాదు, ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కాకముందు, పార్టీ పెట్టక ముందు ఎప్పటి నుంచో వారి బర్త్డే అనేది సెలబ్రేట్ చేసుకునే ఒక ఫాలోవర్ గా కానీ, ఒక ఫ్యాన్స్ గా కానీ, అభిమానులు పుట్టినరోజు చేసుకోవడము అది చాలా గొప్పగా జరిగేది. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా వద్దని చెప్పాను. ఇన్స్ట్రక్షన్ పార్టీ ఆఫీస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి, వద్దని చెప్పనేసి దాన్ని ఆపేసి మేము ఓన్లీ అన్నదానము మొక్కలు నాటే కార్యక్రమం అయితే చేస్తున్నామండి. కానీ ఎప్పుడు లేని విధంగా అసలు ఈ రోజు విజయవాడ ప్రాంతాలు దాదాపు 9 లంక గ్రామాలు రాకపోకలు బంద్ అయినాయండి. మేము టీవీ చూస్తుంటే మాకు ఎంత బాధ వేస్తుందంటే, పాపం వాళ్ళకి, నాకు తెలిసిన వాళ్ళు ఎవరు విజయవాడలో ఉన్నారో వాళ్ళకందరికీ ఫోన్ చేసి చేతనైనా ఏదైనా అవకాశం ఉంటే చెప్పండి, ఏదైనా అవకాశం ఉంటే చేయండి అని చెప్పని కూడా నేను చెప్తున్నామండి. ఏదైనా మీకు ఒకవేళ యాక్సెస్ ఉంటే కొద్దిగా ఎత్తుగా ఉండే ప్రాంతాల్లో కానీ ఉంటే ఏదైనా అన్నదానం చేయడానికి కానీ ఏదైనా మీరు సహకరించండి అని కూడా చెప్పి మాకు ఎవరైతే మిత్రులు ఉన్నారో వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, మినిస్టర్స్ కానీ, యంత్రాంగం అంతా కూడా హుటాహుటిన రాత్రి టైం కూడా చూడకుండా వాళ్ళు సహాయ కార్యక్రమాల్లో ఎక్కడెక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారో అక్కడ కార్యక్రమాలంతా పాల్గొని దాన్ని వాళ్ళకు ప్రజలకైతే సాయం చేస్తున్నారు. అదే ముఖ్యంగా చెప్పాలంటే గతంలో కూడా అండి వైజాగ్ లో హుదూద్ తుఫాన్, ఇందాక మన సాగర్ గారు చెప్పారు, హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు యుద్ధ ప్రాతిపదికన, ఆ రోజు పరిస్థితుల్లో యుద్ధ ప్రాతిపదికన చంద్రబాబు నాయుడు గారు
అక్కడే దాదాపు ఒక 15 రోజులు అక్కడే ఉండి క్యారవాన్ లో ఉండి ఏ ప్రజలకి ఏమేం కావాలో ఆ రోజు డెవలప్మెంట్ ఎంత ఇదిగా జరిగిందంటే ఫాస్ట్ గా నిజంగానే ఇలాంటివి జరగచ్చా అద్భుతాలు మరి జరిగాయండి. నేను చూశాను ఆ రోజు కూడా. కానీ ముఖ్యమంత్రి అనేసి ఆ రోజు ఆయన డెవలప్మెంట్ అనేసి కొత్తగా చెప్పక్కర్లేదు, మామూలుగానే పని రాక్షసుడు. పని వర్క్ చేయించడంలో ఉద్యోగస్తులు కానీ ఆఫీసర్లు కానీ ఖచ్చితంగా వర్క్ చేయించడంలో చాలా ముందుంటారు, చాలా హార్డ్ వర్క్ చేస్తారండి. ఆ రోజు కూడా అంత ఇదిగా చేశారు. ఈ రోజు కూడా ప్రజలు ఇంత ఇబ్బందులు పడుతుంటే ఆల్మోస్ట్ ఆల్ వర్క్ చేసి ప్రజల దగ్గరలోనే ఉన్నారు, ఎక్కడే అందుబాటులో ఉన్నారు. ప్రతి ఒక్కరు అందుబాటులో ఉండండి, నాయకులు కావచ్చు, యంత్రాంగం మొత్తం అందుబాటులో ఉండండి, ప్రజలకు ఎటువంటి చిన్న ఇబ్బంది కలగకుండా సహకరించండి అనేసి కూడా చెప్పి ఆదేశాలు జారీ చేయడం. అది జారీ చేయడం వేరే, ఆయన పార్టిసిపేట్ చేయడం వేరండి. ఆయన ఆల్రెడీ ఇన్వాల్వ్ అయ్యేసే చూశాను, మనం కూడా చూస్తూనే ఉన్నాం మీ ద్వారా టీవీలో కానీ ఎక్కడ చూస్తున్నాం, ఎక్కడెక్కడ ఏమేమి పరిస్థితి. ఆయన బోట్లో వెళ్ళి ఈ వయసు దాదాపు నాకు తెలిసి 74 ఏళ్ళు అనుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారి వయసు. ఈ వయసులో కూడా ఆయన వెళ్ళి ఆ కార్యక్రమంలో, సేవా కార్యక్రమంలో వాళ్ళు హెల్పింగ్ చేయడంలో కూడా ఆయన పాల్గొంటే ఇన్స్పిరేషన్ అండి. ఆయన పాల్గొన్నాడంటే మిగతా వాళ్ళు కూడా ఖచ్చితంగా పాల్గొంటారండి. యంత్రాంగం మొత్తం కానీ యావత్ క్యాడర్ కానీ పార్టీ క్యాడర్ కానీ ఖచ్చితంగా వాళ్ళు పాల్గొంటారనే ఉద్దేశంతో అది ఇన్స్పిరేషన్. ఆయన ఏదో మీడియా దీనికోసమో దానికోసమో కాదు, ఆయన పాల్గొంటే ఆయన చూసి ఇన్స్పిరేషన్ గా చాలా మంది పాల్గొని ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉంటారనే ఉద్దేశంతో ఆయన చేసే ఈ కార్యక్రమం అండి. గతంలో కూడా నేను ముఖ్యమంత్రి గారిని కూడా చూశానండి. ఆయన ఎక్కడన్నా వెళ్తున్నాడంటే హెలికాప్టర్ పైన పోతుంటే కింద మొక్కలు నరికేస్తున్నారండి. కింద మొక్కలు నరికేయడము, పరదాలు కట్టడము, ఆ చుట్టుపక్కల ఎవరిని షాపులకి తెచ్చుకోకుండా ఇలాంటివి కూడా చూసామండి. కానీ మా హెల్పింగ్ నేచర్ అంటే ఎట్లుంటే ప్రజలకి సమస్య అంటే మనం తూటావుటినా మన చేతనైన సాయం ఖచ్చితంగా ఎవరైనా సరే, అది ఏ పదవిలో ఉండి పదవులకు అధికంగా కూడా సరే, మనం రోడ్లో ఒక దారిలో ఒక చిన్న పిల్లడు పోయేదో ఏదో ఒక చిన్న బండి యాక్సిడెంట్ పోయినంటే చుట్టుపక్కల గౌరవ 10 మంది బండి లేపడము, వాళ్ళకి ఏమైనా నీళ్లు ఇవ్వడము, ఇలాంటివి చాలా మంది చేస్తూ ఉంటారండి. అది హెల్పింగ్ నేచర్ అండి. గత ప్రభుత్వంలో నేనైతే ఎక్కడ చూడలేదండి ఆక్యుపైలు ఏదైతే చెరువులు కానీ ఆక్యుపై, తిరుపతి చుట్టుపక్కల చాలా చెరువులు ఆక్యుపై చేసేటట్టు ఉన్నాయంటే దాన్ని కూడా మీకు ఎప్పుడన్నా అవకాశం ఉంటే నేను ఆ ఫోటోలు అప్లోడ్ ఇస్తాను. తిరుపతిలో మొన్న ఈ మధ్య కూడా 2002లో ఇలాంటి ఇంత పెద్దది కాకపోయినా కూడా ఇంచుమించు కూడా లేదండి. నిజంగానే వాస్తవం అంటే చాలా వరకు కొన్ని వేల చెరువులు ఎప్పుడైతే కబ్జా చేస్తామో కొన్ని వేల ఎకరాలు జలమయం అయిపోతుందండి. అలాంటి పరిస్థితి చెరువులు అనేది దాన్ని యాక్సిడీస్ గా వదిలితేనే మనం ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు ఎలాంటి ప్రజలకు ఇబ్బంది లేకుండా సవ్యంగా జరుగుతుంది అనేసి నా ఉద్దేశం అండి. ఇది ఎప్పుడు కానీ ప్రజలకి సహకరించాలా, ప్రజలకి తోడ్పడాలా, మనకి ఏం అవసరం, మనకి ఏదైతే అవసరమైనట్టు. ప్రకృతి కూడా మామూలుగా చూస్తూ ఉండదండి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఇలాంటి చేసే కార్యక్రమాలు ఏదో ఒక రోజు అడ్డు తగులుతుంది, ప్రళయం విలయతాండవం చేస్తుంది. ఇలాంటి వాటికి కారణం మానవ తప్పిదాలేనండి. మన స్వార్థం వల్ల మనకి ఏదైతే ఈ మనుషుల్లో స్వార్థం పెరిగిపోవడము, దాని వల్లనే ఇలాంటి కబ్జాలు, భూ కబ్జాలు, మనిషికి ఆప్యాయతలు అది లేకుండా స్వార్థం పెరిగిపోయేసి ఎక్కడెక్కడ ఏమేమి దొరుకుతాయా దాన్ని మనం కబ్జా చేస్తాం. దానికి ఈ కొంతమంది సహకరించడం, రాజకీయ నాయకుల్లో కూడా మన రూలింగ్ లో ఉండేటప్పుడు సహకరించడము, ఇలాంటివి కూడా చాలా తప్పండి. మనం దీన్ని ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకునేసి ఈ రోజు ఏదైతే హైదరాబాద్ లో జరుగుతుందో, ప్రతిసారి హైదరాబాద్ లో చిన్న వర్షం వచ్చినా కూడా పెద్ద పెద్ద రోడ్లన్నీ మొత్తం జలమయం అయిపోతుంది, ప్రజలు చాలా సార్లు ఇబ్బంది పడుతుంది. కానీ ఈ రోజు ఒక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా తీసుకున్న నిర్ణయం అయితే మాత్రం చాలా మంచి నిర్ణయం. ఆయన ఎవరిని చూడట్లేదు, తన అనే చూడట్లేదు. అది పేద డబ్బున్నోళ్ళ, ఉన్నతమైన వాళ్ళ అవన్నీ కూడా చూడట్లేదు. ఎక్కడ భూ ఆక్రమణ జరిగిందో ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకొని అది చాలా సంతోషకరం. ఇదే తరహాలో నా ఒక రిక్వెస్ట్ కూడా ఇదే తరహాలో విజయవాడలో కానీ వైజాగ్ అయితే ఖచ్చితంగా చేయాలండి. దాదాపు నాకు తెలిసి 3000 ఎకరాల పైనే కబ్జా జరిగిందండి. ఇలాంటివన్నీ మొత్తం ఇమీడియట్ గా ఈ వరద ఇవన్నీ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత, అన్ని సెట్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కూడా హైడ్రా అనే దాంట్లో ఒక సంస్థ లాంటి ఒక ఇది పెట్టి మంచి ఎఫిషియన్స్ ఆఫీసర్ పెట్టి, ఆల్రెడీ ఎఫిషియన్స్ ఆఫీసర్లు ఉంటారు, మంచి చేస్తారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో కాదు, కానీ ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళందరినీ ఎక్కడెక్కడ ఏమేమి చేయాలని జరిగిపోయినాయి. ఇప్పుడు ఖచ్చితంగా ఎఫిషియెంట్ గా తీసుకొని దీని మీద కబ్జా గురైనటివి కానీ కాలువలు, ఈ చెరువులు, ఎక్కడెక్కడ రోడ్లు వైండింగ్ లో ఎక్కడెక్కడ ఇది ఆకుపోయినాయి, ఇవన్నీ కూడా సీరియస్ గా తీసుకొని ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని ఏదైతే దాన్ని తిరిగి యాసిటీస్ గా మళ్ళీ అలాంటి చెరువులు కల్పించాలని అనుకుంటూ నేను కోరుకుంటున్నాను. రైట్. లక్ష్మణరావు గారు, గుడ్ మార్నింగ్ సార్.
ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి. కోర్స్ రాజకీయ పార్టీలకు అతీతంగా ఆయన్ని చాలామంది అభిమానించే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే పేదల కోసం ఆయన చాలా చేశారు. కొన్ని కొత్త సంస్కరణలు, ఆరోగ్యశ్రీ, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ లాంటివి. సో ఈ తరుణంలో ఈరోజు ఆయన వర్ధంతి. సో ఆ వర్ధంతి సందర్భంగా మీ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ప్రజలకు ఎటువంటి సేవా కార్యక్రమాలు చేయబోతూ ఉన్నారు? ఎందుకంటే ఇక్కడ మనం అధికారంలో ఉన్నామా, ప్రతిపక్షంలో ఉన్నామా, విపక్షంలో ఉన్నామా, అవన్నీ తర్వాత. ఏదైనా ఎవరి లక్ష్యమైనా ఏంటి అంటే ప్రజాసేవ ముఖ్యం. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రం ఎట్లా ఉంది అంటే మీకు తెలియదేం కాదు, వరదలతో అల్లకొల్లోలంలో ఉంది. సో ఇటువంటి తరుణంలో మీ ప్రణాళిక ఏంటండి? ప్రసాద్ గారు, మీకు ప్యానెల్ ఉన్న పెద్దలకి, ఆదంటి వీక్షకులకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం అండి. నమస్కారం. ఈరోజు స్వర్గీయ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తూ, అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎందుకంటే ప్రసాద్ గారు, ఈ రోజున మా ఊర్లో అయితే గతంలో మేము పెద్ద ఎత్తున రాజశేఖర రెడ్డి గారి యొక్క బొమ్మ పెట్టడం జరిగింది. దాన్ని ఎక్కడైతే చెరువు, మా ఊరు పెద్ద ఒక ఊరుకు అనుకున్న ఒక కోనేరు ఉంది, ఆ కోనేరు గట్టుపైన పెట్టాం. అప్పుడు పైన ఉన్నటువంటి ఆ విగ్రహం పైన ఎవరో తెలియని వ్యక్తులు కొంచెం బొమ్మ ఖరాబ్ చేస్తే ఈ రోజునే విగ్రహ ప్రతిష్ఠగా కొత్త బొమ్మ తీసుకొచ్చి పెట్టడం జరుగుతుంది. ఇంకా డిబేట్ అవగానే వెళ్ళాలి. ఏంటంటే ప్రసాద్ గారు ఒకటి చెప్పా ఉన్నాం, సహాయకులు ఖచ్చితంగా మేము చేసినటువంటి కార్యక్రమాలు చేస్తాం. ప్రజలకి ఏ రకంగా నీడ్స్ ఏదైతే అవసరమైతే ఉన్నాయో, వాటర్ క్యాన్లు అవనివ్వండి, పాలు అవనివ్వండి, లేదంటే వాళ్ళకి భోజన సదుపాయాలు లేని కానీ ప్రతిదీ కూడా మా పార్టీ తరఫున కూడా సహాయ సహకారాల్లో మరి వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి విపత్తు ఎప్పుడు కూడా మనం చూడాల, నాకు తెలిసి కూడా నేను ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే గతంలో ఎప్పుడో జరిగి ఉండొచ్చు, గత 50 సంవత్సరాల క్రితం జరిగినటువంటి అప్పుడు వచ్చిందంటే మళ్ళీ ఇప్పుడే వస్తుందని చెప్తా ఉన్నారు. నేను విజయవాడలో ఉన్నానండి గత 18. అదే సార్, ఎస్, నేను విజయవాడలో మన 2022 వరకు కూడా విజయవాడలోనే ఉన్నాను సార్. నేను ఒక 18 సంవత్సరాల వరకు కూడా అక్కడే నా చదువు అక్కడే అయింది. నేను బీటెక్ కూడా అక్కడే చదివాను. మొత్తం నా మ్యారేజ్ మొత్తం అన్ని వ్యవహారాలన్నీ మన వరకు విజయవాడలోనే. కాబట్టి విజయవాడ యొక్క పరిసర ప్రాంతాల పరివాహం గురించి నాకు తెలుసు. రాజకీయ ప్రస్థానం కూడా విజయవాడ నుంచే మొదలైంది. ఇక్కడ ఏంటంటే ప్రసాద్ గారు, నాకు తెలుసు. ఎందుకంటే నేనున్న కాలేజీకి వెళ్ళే టైంలో అనుకునేవాడిని, ఈరోజు గట్టిగా వర్షం పడితే కాలేజీకి సెలవు ఇస్తారు కదా, పడదేంటి? ఎందుకంటే వర్షం పడేది కాదు విజయవాడలో ఎప్పుడు. వర్షాకాలం తెలియదు, ఎండాకాలం తెలియదు. అదే అక్కడ వర్షాకాలం ఒకలాగే ఉంటుంది, ఎండాకాలం ఒకలాగే ఉంటుంది, ఇంటర్ సీజన్ కూడా ఒకేలాగా ఉంటుంది. ఎప్పటికి వెళ్ళినా ఎండాకాలం లాగా ఉంటుంది. విపరీతమైన వేడి ఆ ప్రదేశం. అటువంటి ప్రదేశంలో ఇటువంటి భారీ వర్షం రావడం అంటే ప్రకృతి యొక్క విపత్తు, ప్రకృతి యొక్క విలేతాండం అని మనం చూడొచ్చు. ఎందుకంటే గతంలో మేము తెలుసు, అక్కడ ఆ కృష్ణలంక అవనివ్వండి, రాణిగారి తోట అవనివ్వండి, యనమల కుదిరి అవనివ్వండి, ఇటుపక్క పరిసర ప్రాంతంలో ఆ తీర ప్రాంతంలో నివసించే ప్రజలు చాలా ఇబ్బంది పడేవారు. అలాగే ఇక్కడ భవానీ ఘాటు, అలాగే ఫెర్రో నుంచి ఇబ్రహీంపట్నం ఫెర్రో నుంచి ఇలాగ వస్తే భవానీ ఘాట్ నుంచి ఇలాగా మరి గొల్లపూడి ఈ లైన్ అంతా కూడా చాలా వరకు మునిగిపోయేది వరదలు ఎక్కువ వస్తాయి. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి దాదాపు 3 కిలోమీటర్ల మేర ఒక రిటైనింగ్ వాల్ 370 కోట్లతో ఒక రిటైనింగ్ వాల్ కట్టడం ద్వారా ఒక 2 లక్షల నుంచి 3 లక్షల వరకు ప్రజలకి ఉపయోగపడిందండి. సో అటువంటి యొక్క ఇవి చెయ్యాలి ఏ ప్రభుత్వం అయినా, రాజకీయాలు కాదు కానీ ప్రజలకి ఉపయోగం. అంటే అటువంటి ముంపు ప్రదేశాలు గుర్తించి ఈ రోజున ఈ ముంపు కారణం ఏంటంటే ఖమ్మం మొత్తం మునిగిపోయింది సార్. ఖమ్మం నుంచి రావాల్సిన వాటర్ ఓవర్ఫ్లో అయ్యి ఏదైతే మున్నూరు వాగు ఉందో, మున్నూరు వాగు నుంచి మనకి 5 లక్షల నుంచి 6 లక్షల వరకు కూడా క్యూసెక్ల వాటర్ అనేది ఒకేసారిగా మన వైపు రావడం. ఇటు చూస్తే మైలవరంలో ఉన్నటువంటి బుడమేరు వాగుకి, అలాగే ఇటు కృష్ణానదికి ఒకేసారి వాటర్ ఫ్లో అవడంతో అది ఉధృతిగా దారితీసి మొత్తం వెలగలేరులో ఉన్నటువంటి గేట్లన్నీ తీసేశారు. సో ఈ వెలగలేరులో ఉన్న గేట్లంతా ఎత్తేయడంతో కానీ మొత్తం అక్కడ ఉన్న ఏదైతే సింగనగర్ కానీ రాజరాజపేట కానీ ఆ ప్రాంతాలు ఎటువైపు మొత్తం అంతా మునిగిపోయిందండి. ఆ వెలగలేరుకి సంబంధించినటువంటి ఈ వాటర్ ఏదైతే ఆ వాటర్ ఫ్లో అందు కూడా కొల్లేరు సరస్సుకి వెళ్ళాలి. కొల్లేరు సరస్సుకి వెళ్ళేదే వాటర్ అది. కాకపోతే లైన్ తప్పే మొత్తం విజయవాడ మొత్తం ఆక్రమించి మొత్తం మునిగిపోయింది. మేమేమంటామంటే
అసలు ఏంటి ఈ కారణం దేనికి? ఇటువంటి విపత్తు వచ్చినప్పుడు ఎవరేం చేయలేరు. ఇది ఆ ప్రభుత్వమా ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అని కాదు. ఇటువంటి భారీ విపత్తు వచ్చినప్పుడు సాహసరిక చర్యలు హెల్ప్ చేయడం తప్ప ఎవరేం చేయలేరు. కానీ వాటి చెప్తా ఉన్నాం, ఏదైతే గత నెల 29వ తారీఖున IMD ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ ఏదైతే వాతావరణ శాఖ ఉందో అది ముందుగానే హెచ్చరించింది 29వ తారీఖున భారీ వర్షాలు రాబోతూ ఉన్నాయి. అందులో విజయవాడ తీర ప్రాంతాలు కూడా చాలా మునిగిపోయే అవకాశాలను ప్రకటించేటప్పుడు తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కానీ ప్రభుత్వం తీసుకోవాలా, అలాట్మెంట్ ఇవ్వాలా, ప్రజలకు కనీసం ఇండికేషన్ ఇవ్వకుండానే ఇవాళ వెలగలేరులో ఉన్నటువంటి గేట్లు ఎత్తేసారు. మొత్తం ప్రాంతం అంతా మునిగిపోయింది. ఉదయం లగ్గాన్ని చూడగానే 6 అడుగులు 7 అడుగులు వాటర్ వచ్చేసింది ఇంట్లోకి. సో ఇటువంటి పరిణామాలపైన కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అలాగే ఈ రోజు దాదాపు 10 లక్షల పైనే క్యూసెక్ల వాటర్ రాబోతూ ఉంది. ఇది ఇంకా వరద ఉధృతి పెరుగుతూ ఉందని చెప్తూ ఉన్నారు. అదే కానీ జరిగిన ఏదైతే మీరు రిటైనింగ్ వాళ్ళు కట్టామన్నామో 12 నుంచి 14 లక్షల వరకు కూడా వాటర్ ఫ్లో అయినా సరే ఎటువంటి నష్టం జరగకుండా ఆ ప్రజలు 2 నుంచి 3 లక్షల వరకు ప్రజలు కూడా అసురక్షితంగా బతికే అవకాశం కూడా కనబడుతోంది. ఒకటే చెప్తాను సార్, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు హఠాత్తుగా పరిగెట్టుకుని వెళ్ళి ఈ రోజున ఆ సింగనగర్ లో ఆ పరిసర ప్రాంతాల్లో బోటుతో తిరిగి మీకు ఎందుకు నేను ఉన్నానని హామీ ఇచ్చారు, మంచిదే కాదనట్లా. కానీ దేనికి వచ్చారు? మీకు ఏదైతే కరకట్టకు ఆనుకొని కట్టినటువంటి ఒక అక్రమ కట్టడం ఉందో, ఏదైతే క్విట్ ప్రోగో కింద తీసుకున్నటువంటి లింగమనేని రమేష్ దగ్గర అక్రమ అనుమతులు లేనటువంటి భవనం కట్టుకున్నారో ఆ భవనం మొత్తం ఈ రోజున వాటర్ లో మునిగిపోయింది కదా. మంత్రి సత్యనారాయణ గారి బిల్డింగ్ లో ఉన్నాయండి, గోకరాజు లింగరాజు గారి భవనాలు ఏమండి, ఏదైతే కరకట్టకు ఆనుకొని కట్టినటువంటి భవనాలన్నీ కూడా ఈ రోజు మునిగిపోయి అమరావతి అంతా కులాంశం అయిపోయింది. అమరావతి తెలియని పరిస్థితిలో అమరావతి కృష్ణా నది మొత్తం అనుసంధానం అయిపోయి ఒక నదిలాగా ప్రవహిస్తూ ఉంది. మేము ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నాం సార్, ఏదైతే అమరావతి అని మీరు చెప్తా ఉన్నారో అది మునిగిపోయే ప్రాంతము, లోతట్టు ప్రాంతము, చిన్న వర్షం పడినా మునిగిపోతుంది. సో అది సేఫ్ కాదు. ఏమి సార్ ఇప్పుడు హైదరాబాద్ పరిస్థితి అదే కదా సార్. నేను అదే చెప్తాను సార్, అమరావతి చిన్న వర్షం పడినా మునిగిపోతూ ఉంది సార్. అక్కడ అమరావతిని రాజధాని నిర్మించడం కరెక్ట్ కాదు. ప్రజల యొక్క ధనం వృధా చేయడమే. 50,000 కోట్లు పెట్టినా 60,000 కోట్లు పెట్టినా ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం అది అభివృద్ధి చెందిన ఇలాగే మనం మాట్లాడుకోవాలి. మళ్ళీ 50,000 సంవత్సరాల క్రితం ఇదే ఇటువంటి ఇంటిగా మించి వర్షం వచ్చిందో అప్పుడు పరిస్థితి. నేనేమంటానంటే మనకి ఒక సినిమాలో చూపించారండి, కృష్ణమ్మ పరవళ్ళు తొక్కి విజయవాడ మొత్తం మునిగిపోయి అక్కడ ఆ దుర్గా గుడిపై ఉన్నటువంటి కృష్ణమ్మ ఏదైతే కనకదుర్గమ్మ ముక్కుపడుకుని తాకి వెళ్ళిపోయి మొత్తం ఇదాని ప్రాంతం అంతా నాశనం అయిపోద్దంటే ఏమో ఇదంతా పోలీసు అనుకున్నా. ఇలాంటి పరిణామాలు చూస్తే నిజమేనేమో అనుకునే ఆ పరిస్థితులు ఆడపడతాను. ఎందుకంటే అది కూడా కరెక్టే కదా సార్. అంత పై ఎత్తులో ఉన్నట్టు కొండ మునిగిపోవడం ఏంటి అనుకుంటే ఖచ్చితంగా ఇది వాస్తవాన్ని మనం నమ్మవలసిన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ప్రసాద్ గారు ఇక్కడ పార్టీలు పరంగా కాదు, కానీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 2 లక్షల పైగా ఫుడ్ డొనేషన్ అదే కార్యక్రమాలు చేపట్టనన్నారు. ఏదైతే ట్రస్ట్ హరికృష్ణ ట్రస్ట్ అలాగే ప్రైవేటైజ్ ఉన్నటువంటి షాపుల దగ్గర బిస్కెట్స్ కానీ వాటర్ ప్యాకెట్స్ కానీ లేకపోతే ఆ పాలు కానీ ట్విన్ కానీ ఇవన్నీ కూడా దాదాపుగా చాలా మంది 2 లక్షలు 3 లక్షలే కాదు, ఆ విజయవాడలో 20 నుంచి 30 లక్షల మంది జీవిస్తూ ఉన్నారు, ప్రజలు ఉన్నారు. అంతే ఎంతమంది సహాయ సహకారాలకు ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసే వాళ్ళందరూ కూడా తగు మన్నించి నీడ్స్ హెల్ప్స్ వాళ్ళకి అవసరమయ్యేటట్టుగా మనం సౌకర్యాలు కల్పించాలి. ఎందుకంటే అటువంటి విపత్తు రాకూడదని కోరుకుందాం. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా భవిష్యత్తులో రాకూడదు, ఇటువంటి మరణాలు సంభవించకూడదు. ఎందుకంటే మేమే ఉంటామండి. గతంలో నేను ఏ ప్రదేశంలో అయితే నివసించానో అదే విజయవాడ భవానీపురంలో ఇటు చూస్తే సితారా సెంటర్ నుంచి ఇటు కుమ్మరపాలెం సెంటర్ కంటే నియర్ కనకదుర్గం గుడి దగ్గర ఆ ప్రాంతం అంతా కూడా దాదాపుగా 10-15 మంది చనిపోయారు. కొండ చర్యలు అంతా పడి అక్కడ ఉన్నటువంటి ఇల్లు కూడా కూలిపోయినాయి. అలాగే ఇటు వస్తే సింగనగర్ లో అటు వెళ్తే మొగల్రాజుపురంలో కూడా అక్కడ కూడా కొండ చర్యలు పడి జనాలు దాదాపుగా 50 మంది చనిపోయారంటే విజయవాడ ప్రాంతం అంతా కూడా అత్యధికంగా ఎక్కువ మంది జీవించే ప్రదేశం అవన్నీ కొండ మీదేనండి. లక్షల్లో ఉంటారు జనాభా.
కొండ మీద ఉన్న ఇళ్ల ప్రాంతాలే. మేము అటు చెప్తా ఉన్నాం, ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా మనం చర్యలు తీసుకోవాలా, విపత్తులు వచ్చేటప్పుడు ఎలాగా ఎదుర్కోవాలా అనేది మనకున్నటువంటి యంత్రాంగం ఖచ్చితంగా సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నారు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వస్తున్నాయి, కేంద్రం నుంచి 6 హెలికాప్టర్లు వస్తూ ఉన్నాయి, అలాగే మనకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. అమిత్ షా గారితో మాట్లాడానన్నారు. మంచిదే. ఈ వరద బాధితులకు సమర్థించి వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి సహాయం కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలి. రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం బాధ్యత కూడా ఉంది. కాబట్టి ఇటువంటి పెద్ద విపత్తులు వచ్చేటప్పుడు కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఆ విజయవాడ పరిసర ప్రాంతంలో ఎవరైతే బాధితులు దీనికి నష్టపోయారో వాళ్ళందరూ నష్టాన్ని చేకూర్చాలి. చెప్పండి ప్రసాద్. ఇక్కడ వాస్తవం ఏంటంటే మీరే చెప్పారు, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వరదలు వచ్చేసినాయని. సో దానికి ముందు వాతావరణ హెచ్చరిక చేసినా కానీ ఈ రేంజ్లో వస్తుందని ఎవరు ఊహించలా ఒకటి. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక మంచి పని ఏంటి అంటే, మీరు ఇందాక చెప్పినట్టుగా రీటైనింగ్ వాల్. గత కొన్ని దశాబ్దాలుగా ఆ కరకట్ట మీద ఉన్న వాళ్ళందరూ కూడా సరే అక్రమ కట్టడాలు వాటెవర్, దానివల్ల తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు మాదిరిగా వాటర్ వదిలినా కానీ. సో అటువంటిది అంత పెద్ద రీటైనింగ్ వాల్ నిర్మించడం నేను చూశాను. పోనీలే వీళ్ళకి శాశ్వతంగా మంచి పరిష్కారాల మార్గం లభించింది అని చెప్పేసి. సో దానివల్ల వాళ్ళు చాలా వరకు కూడా ఇప్పుడు సేఫ్. అయితే ఇక్కడ మీరు కరకట్ట మీద బాబు గారు ఇల్లు అన్నారు కదా, మీరు ఏదైతే ప్రజావేదికను కూల్చివేశారు అదే సమయంలో ఆ అక్రమ కట్టడాలన్నిటిపైన కూడా చర్యలు తీసుకొని ఉంటే బాగుండేదేమో బహుశా. సో ఇప్పుడు మంత్రి సత్యనారాయణ దీని గురించి నేను మరలా వస్తాను, మీ దగ్గరికి వస్తాను నేను మరలా. రైట్ అండి. శ్రీనివాసరావు గారు, యాక్చువల్గా ఈ ప్రకృతి విపత్తులు అనేవి ఎప్పుడు వస్తాయో ఏ రేంజ్లో వస్తాయో అనేది ఎవరు కూడా ఊహించేది లేదు. సో అనుకోకుండా జరుగుతూ ఉంటుంది. అయితే ఇందులో మానవ తప్పిదాలు కూడా కొన్ని ఉన్నాయి. ఏంటి అంటే అక్రమ కట్టడాలు. అది అధికార పార్టీ నాయకులను ఉపయోగించుకోనా, ఇంకోట లేకపోతే అధికారులను ఉపయోగించుకోనా, ఆ యొక్క చెరువులు కావచ్చు, బఫర్ జోన్లో ఇల్లు నిర్మించడం. చూడు, ఉదాహరణకి విజయవాడలో కొండ మీద ఇల్లు నిర్మించుకున్నారు. అసలు కొండ మీద ఇల్లు నిర్మించుకోవడానికి అవకాశాలు ఉన్నాయా? లేవు, కానీ నిర్మించుకున్నారు. ఇప్పుడు ఇట్లాంటి దురదృష్టకరమైన ఘటనలు చోటు చేసుకుని కొండ చర్యలు విరిగిపడి అదే ఇళ్లపైన ఎవరైతే నిర్మించుకున్నారో పాపం వాళ్ళు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో దానికంటే ఏ ప్రభుత్వం అయినా సరే ఉన్నప్పుడు ఎవరైతే కొండ మీద ఇళ్ళు ఉన్నాయో వాళ్ళకి గృహ సదుపాయం కల్పించి, ఇప్పుడు నేను ఇన్ని లక్షలు ఇల్లు ఇస్తాను గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మరి అటువంటి తరుణంలో వారికి సరిగ్గా గృహ సదుపాయం కల్పించేసి అవన్నీ కూడా ఖాళీ చేస్తే ఇట్లాంటి విపత్తుల నుంచి ప్రజలను కాపాడుకునే అవకాశం ఉంటుందా లేదా? అలాగే చెరువులకు సంబంధించిన అంశం ఇప్పుడు మనం హైదరాబాద్లో చూస్తున్నాం. హైడ్రా రాబట్టి ఇప్పుడు అవన్నీ కూడా బయటపడుతున్నాయి. వ్యాపారస్తుల, రాజకీయ నాయకుల, సినిమా హీరోల, వాళ్ళు ఏ రేంజ్ వాళ్ళు అనేది కూడా చూడాలి. హైడ్రా రంగనాథ్ లాంటి సిన్సియర్ ఆఫీసర్లు ఉండాలి. సో ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ విధమైన ఈ ఏదైతే ఇప్పుడు అధికారులు ఉన్నారో రంగనాథ్ గారు లాంటి నాయకులు వచ్చి హైడ్రా ఇప్పుడు మొదలు పెడితే ఎట్లా ఉంటుంది అంటారు? మీరు చెప్పినట్టు డెఫినెట్గా అక్రమ కట్టడాలు ఎక్కడ ఉన్నా కూడా కూల్చాల్సిందే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజావేత్తలు కూల్చారు. అది ప్రభుత్వం సంబంధించిన ఆస్తి 10 కోట్లు. కానీ ఆ వరుసలో దగ్గరగా ఒక హౌసెస్ ఉన్నాయి, గెస్ట్ హౌస్లు ఉన్నాయి. వేటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు టచ్ చేయాలి. 5 సంవత్సరాలు ఆయనకి టైం లేదనమాట. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ లో ఒక అక్రమ కట్టడం కట్టుకుంటే అవి రేవంత్ రెడ్డి గారు మొన్న కూల్చేశారు. నేనేమన్నా అంటే అది ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా, డీజీపీనా అనేది అనవసరం. సామాన్యుడికి ఏ విధమైనటువంటి హక్కు ఉంటుందో డీజీపీకి అదే ఉంటుంది, ముఖ్యమంత్రికి అదే ఉంటుంది. మరి విజయవాడ కానీ, విశాఖపట్నం కానీ, గుంటూరు కానీ, నెల్లూరు కానీ, కర్నూలు, అదేవిధంగా తిరుపతి, మదనపల్లి, ఇలా అనేక ప్లేసెస్ లో కొన్ని వేల ఎకరాలను కబ్జా చేశారు. మరి చెరువులను కబ్జా చేశారు, పార్కులను కబ్జా చేశారు. వీటన్నిటి మీద కూడా ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ అయితే ఇలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు కొంతవరకు, అంటే నేను 100% సేవ్ నేను చూడట్లేదు. ఏదైతే ఈ చెరువులు ఎలాంటి ఇప్పుడు బుడమేరు ఉంది, విజయవాడలో మరి హెచ్పీటీ వాటర్ వచ్చిందంటే దానికి ప్రధానమైన కారణం బుడమేరు. దాన్ని ఏ విధంగా దాన్ని పక్కకు తప్పించవచ్చు అంటే మరి బుడమేరు డైరెక్ట్ గా సిటీ మీద ఎఫెక్ట్ లేకుండా ఇవన్నీ కూడా ప్రభుత్వాలు చేయాలి. కానీ గతంలో ప్రభుత్వం కూడా ఒక 5 సంవత్సరాల్లో ఏ రోజు కూడా
ఇరిగేషన్ కి సంబంధించినటువంటి పనులు చేసిన సందర్భం మనం ఎక్కడ చూడలేదు. పులివెందు మీకు పోలవరం అసలు ఇచ్చేయకపోతే ఇంకా ఇలాంటివన్నీ ఎక్కడ చేస్తారు ప్రభుత్వం? అంతే. నేనేమన్నా అంటే ఏ ప్రభుత్వం అయినా ప్రజాక్షేమం కోసమే పనిచేయాలి. వ్యక్తిగత దాడులకు కానీ వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాల కోసం చేయకూడదు. అదే విధంగా ఇంత బ్రదర్ చెప్పినట్టుగా ఎక్కడ ఎవరున్నా కూడా పార్టీలకు అతీతంగానే చేయాలి. మీరు చెప్పారు హైదరాబాద్ లో, మరి వాళ్ళ హైదరాబాద్ మనం చూస్తున్నాం. మరి హైదరాబాద్ లో ఈ అక్రమాలను మొత్తం తొలగిస్తే కొంతమందికి అంటే ఒక 50% అన్న మనం హైదరాబాద్ సిటీని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు విజయవాడలో ఈ ఎఫెక్ట్ కూడా బుడమేరుని ఏ విధంగా మనం పక్కగా మరి కృష్ణారావు చేయడం ఇంకో దాంట్లో ఏ విధంగా డైవర్ట్ చేయవచ్చు అనేది కూడా ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలి. మరి గతంలో ప్రభుత్వాలు ఇవన్నీ కూడా వీటి మీద శ్రద్ధ పెట్టకపోవడం వల్ల విజయవాడకి పరిస్థితి వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఇందాక బ్రదర్ అయితే మాట్లాడుతా అమరావతి మీద మాట్లాడారు. అమరావతికి ఏం కాలేదు. విజయవాడలో మేజర్ గా ఎఫెక్ట్ అయింది, గుంటూరులో ఎఫెక్ట్ అయింది. సెక్రటరీ నడుస్తా ఉంది, అంతే నడుస్తా ఉంది. మరి గతంలో కర్నూలు కూడా చూసాం. ఒక 1 month కర్నూలు మొత్తం మునిగిపోయింది. అంటే ఎక్కడన్నా ఇష్యూ వచ్చినప్పుడు, ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు నువ్వు ఏది చేసినా కూడా ఇవన్నీ కూడా జరుగుతాయి. అంత మాత్రాన అమరావతి మీద విషయం చెప్పి అమరావతిని జగన్మోహన్ రెడ్డి గారు 33,000 ఎకరాలు ఉండాలి, ఇక్కడ ఉండటమే కరెక్ట్ అని చెప్పేసి ఆయన డైరెక్ట్ గా అసెంబ్లీలోనే తీర్మానం చేసి నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నా అన్నారు. మరలా అంటే ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఎట్లా ఉందంటే ఆంధ్రప్రదేశ్ కు రాజధాని ఉండకూడదు. మరి ఇంకా ఏముండాలి, ఏమని చెప్పుకోవాలి? అలానేం కాదులేండి, వాళ్ళ సిద్ధాంతం వేరు. 3 రాజధానులు ఉండాలి, రాష్ట్రం అంతా డెవలప్ అవ్వాలనేది. అసెంబ్లీ సాక్షిగా మనం అన్నిటికీ యాక్సెప్ట్ చేసి ఆల్ పార్టీస్ ఏకగ్రీవ తీర్మానం చేసుకుని మళ్ళీ ఇప్పుడు అమరావతిలో అదే చేసింది పొరపాటు. 5 సంవత్సరాలు ఈ రోజు మళ్ళీ విషయం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారనేది అది కరెక్ట్ కాదని కేంద్ర ప్రభుత్వం మోడీ గారు కానీ, మరి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇతర రాజకీయ పార్టీలు కానీ అందరూ కూడా మరి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ కు సహాయం చేయడంలో చాలా ముందు చూపుతూ ఉంది. మరి వాళ్ళు కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా మన రేవంత్ రెడ్డి గారితో కూడా మాట్లాడారు. మోడీ గారు, అమిత్ షా గారు తెలంగాణకు ఏం కావాలో చెప్పండి అంటే వీళ్ళేమి కాంగ్రెస్ పార్టీ బీజేపీ దాంట్లో పొత్తులు ఏమి లేదు. లేకపోయినా ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చూస్తున్నారు. అదే విధంగా తెలంగాణలో కూడా ఏ విధమైన సమస్య ఉన్నా కూడా మేము వెంటనే పరిష్కరిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడటం జరిగింది అనమాట. అంటే నాయకుడు ఒకటి ఎట్లా ఉండాలంటే రాజకీయాలకు అతీతంగా ఉండాలి. ఇలాంటి సందర్భాల్లో కూడా మనం రాజకీయాలు చేస్తే ప్రజలు మనల్ని సహించరు. మనం ఏ పరిస్థితుల్లో కూడా మనం. రైట్. ఆనంద్ సాగర్ గారు చెప్పండి సార్. సార్, ఇప్పుడు ఏదైతే ఈ విపత్తులు సంభవిస్తూ ఉన్నాయో దానికి మానవతా తప్పిదాలు ఏంటి అంటే, ఉదాహరణకి చెరువు పూడికలు, కొన్ని అక్రమ నిర్మాణాలు, వీటి నేపథ్యంలోనే ఇవాళ పరిస్థితులు. ఇప్పుడు ఉదాహరణకి నేను ఇందాక చెప్పినట్లుగా కొండపైన ఇల్లు నిర్మించడం, సో వాడిప్పుడు కొండ చర్యలు విరిగిపడి మరణించడం, ఆ తర్వాత ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించడం, దిగ్భ్రాంతిని తెలియజేయటం, అవి కాదు కదా మనకి భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండాలి. సో మరి ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది మీ ప్రభుత్వం? ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఎవరు ఊహించినది దురదృష్టకరమైన ఘటన. మరి భవిష్యత్తులో రాకుండా ఉండాలంటే ఏదైతే ఇప్పుడు హైదరాబాద్లో హైడ్రా ఉందో అట్లాంటివి ఏమైనా సరే తెచ్చే ప్రణాళిక ఉందా? అంటే మాకు ఇక్కడ ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో కాటన్ మహాసైడ్ ఉన్నప్పుడు ప్రతి గ్రామ పంచాయతీలో కూడా మంచినీళ్ళు చెరువులు తవ్వించారు. ఇప్పుడు మాది కాట్రేనికోనని ఒక మేజర్ పంచాయతీ, అక్కడ 18 చెరువులు తవ్వించారు అప్పుడే, ఎప్పుడో 100 years బ్యాక్, 130 years బ్యాక్. ఈవేళ ఆ చెరువులు ఉన్నంత కాలం కూడా గ్రామాల్లో ఎంత వర్షం పడినా కూడా ముంపు అనేది ఉండేది కాదు. ఈ 5 years లో ఆ చెరువులన్నీ కూడా పంచాయతీలు వేలం వేయకుండా, ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీలకు అప్పచెప్పకుండా అవి కప్పెట్టేసి, లేకపోతే ఆ చెరువులో ఉన్న మట్టి ఇంకా తవ్వేసి పట్టుకెళ్ళి ఈ సెంటు పట్టాలు భూముల్లో కప్పెట్టడం జరిగింది. ఈ తవ్వేసిన చెరువులేమో కబ్జా అయిపోవడం జరిగింది. ప్రైవేట్ వ్యక్తులు ఈ కప్పెట్టేసుకుని లేఅవుట్లు చేసుకోవడం జరిగింది. ఇటువంటి లోపాలు అంటే తరతరాలుగా గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు ఎందుకుంటాయి, గుంతలు ఎందుకుంటాయి, కాలువలు ఎందుకుంటాయి, డ్రైన్లు ఎందుకుంటాయి,
ఇవన్నీ ఎందుకు బ్రిటిష్ కాలం నుండి కూడా ఇట్లని అంత పకడ్బందీగా నిర్వహిస్తూ వస్తున్నారు? ఆ గోదావరి గట్టు మీద పశువులను కూడా మేత మేయనిచ్చేవారు కాదండి బ్రిటిష్ టైంలో. పాస్కల్నిచ్చేవారు కాదు, బట్టలు ఉతకనిచ్చేవారు కాదు పంటకాలంలో. అటువంటి విధానం అంతా కూడా 5 ఏళ్లలో కొలాప్స్ అయిపోయింది. ఆ కొలాప్స్ అయిపోవడం వల్ల ఈ వర్షం చిన్నపాటి వర్షానికి కూడా గ్రామాలు నగరాలు మునిగిపోయే దుస్థితి దుర్గతి ఈ రాష్ట్రానికి దాపురించింది. ఇది పూర్తిగా గత 5 years వైఫల్యం ఇది కంటికి అలా కనపడుతుందండి వాళ్ళ పరిస్థితి. ఏదైనా ఒక్క సింగనగర్లోనే 2,70,000 మంది నిరాశ్రయులయ్యారు ఒక్క సింగనగర్లో. అందుకే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అక్కడే ఆ కలెక్టరేట్ లో బస్సులో రాత్రంతా నిన్న మధ్యాహ్నం నుంచి కూడా అక్కడే ఉన్నాడు ఆయన. మొత్తం గవర్నమెంట్ అక్కడి నుంచే పరిపాలన సాగిస్తాం. ఆయనకు అలవాటు వైజాగ్ వస్తే వైజాగ్ వెళ్ళిపోవడం, అమలాపురం వస్తే అమలాపురంలో రావడం, ఎక్కడైతే అక్కడ విలయతాండం చేస్తే అక్కడ ఉండి దగ్గరుండి ఆయన పరిస్థితులని చక్కబెట్టి 96లో రాజమండ్రిలో సెక్రటేరియట్ పెట్టాడండి ఆయన. ఆ సునామీని చక్కదిద్దడం కోసం ఉద్దుకి వైజాగ్ లో మకం పెట్టాడు. ఇది అంటే ఒక విజన్ తోటి ముందుకెళ్లే లీడర్షిప్ ఆయన సీఎం. మాకు ఆయన్ని ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉంచారు కాబట్టి సరిపోయింది. ఇదే ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఈ నిజంగా ఈ పరిస్థితులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం ఉండి ఏంటి పరిస్థితి అని చెప్పి అంటున్నారు ఒక్కొక్కరు. అందుకు స్ఫూర్తి పొందాలి. ఒక అనుభవజ్ఞుడైనటువంటి నాయకుడు పరిపాలనా విధానానికి మనం స్ఫూర్తి పొందాలి. ఏ విధంగా ఈవేళ ఎంటైర్ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ మొత్తం కూటమి కేడర్ అంతా కూడా వచ్చి ఈ సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమైనారు. మమ్మల్ని అందరినీ రావద్దన్నారు. అక్కడికి మా నియోజకవర్గాల్లో మా గ్రామాల్లో ఉండి అక్కడ ప్రజలకి ధైర్యం చెప్పమన్నారు. ఇంత పకడ్బందీగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మెచ్చుకోవచ్చండి. ఎందుకంటే రిటైనింగ్ వాళ్ళని నిర్మించారు. సో పార్టీలకు అతీతంగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా ముందు చూపుతూ అది నిర్మించారు. ఆ విషయంలో ఇప్పుడు లేదంటే ఆ కృష్ణలంక కరకట్ట మీద ఎంతమంది నిరాశ్రయులు అయ్యేవాళ్ళు. అవును, కరెక్టే. మీతో నేను ఏకీభవిస్తున్నా. అటువంటి మంచి పనులు చేయాలని కదా ప్రజలు అధికారం ఇచ్చారు. ఎవరికైనా అధికారం ఎందుకు ఇస్తారని మంచి కోరుకొని ఏదో ఆశించిస్తారు. అది జరగకపోతే ఓడిస్తారు. కాబట్టి మంచి చేసేవాళ్ళని మనం అభినందించాలి. ఆ గట్స్ కూడా ఉండాలి. మనం పెళ్లికి తద్దినానికి ఒకటే మంత్రం మాట్లాడకుండా ఈ ప్రతి నిజాన్ని ఒప్పుకోవాలి, ప్రతి గతాన్ని కూడా మనం మెచ్చుకోవాలి. దాంట్లో అది ఎన్నో దశాబ్దాల నుంచి సమస్య ఎదుర్కొంటున్నారు ఆ కరకట్ట మీద, కృష్ణలంక కరకట్ట మీద ప్రజలు. అవునండి, పరిష్కార మార్గం లభించింది. అవునండి. సో అందుకే ఏంటంటే శాశ్వత పరిష్కారం ఏంటంటే ఇప్పుడు కబ్జాలు రాష్ట్రం అంతా కూడా 5 ఏళ్లలో కబ్జాలు అయిపోయినాయి. గవర్నమెంట్ స్థలాలు, పీడబ్ల్యూడి స్థలాలు, ఆర్ఎన్బి స్థలాలు, ఈ రకరకాల ఉన్నటువంటి దేవస్థానం భూములు, తర్వాత ల్యాండ్ సీలింగ్ భూములు, ఇవన్నీ కూడా కబ్జాలు అయిపోయినాయి. హైదరాబాద్ తరహాలో ఒక స్పెషల్ డ్రైవ్ చేసి ఈ కబ్జాల నుండి విముక్తి కలిగించాలి రాష్ట్రానికి. అప్పుడే ఈ ప్రకృతి విపత్తుల్ని నేచర్గా మళ్ళీ మనం ఎదుర్కోవడానికి, మనల్ని మనం రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్ సార్. హేమకుమార్ గారు, మీ నాయకుడు ప్రస్తుతం పర్యావరణ శాఖ మంత్రి కూడాను. సో ఏదైతే ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్క నాటండి అన్నారు. సో ఆ మొక్క నాటడం వలన భవిష్యత్తు తరాలకి చాలా మంచి ఆక్సిజన్ ఇచ్చడానికి అవకాశం ఉంటుంది. సో ఈ క్రమంలో హైడ్రాను కూడా తీసుకొచ్చి మరి ఆ అక్రమాలన్నింటినీ కూడా మరలా ప్రభుత్వ భూములు ప్రభుత్వానికి, అట్లాగే ఆ చెరువులన్నీ కూడా చెరువులుగానే చేసే అవకాశం ఉంటుందా? మీ నాయకుడి గారి వ్యూహం ఏంటండి, ప్రణాళిక ఏంటండి? ఖచ్చితంగా సార్. మనము గతంలో మీకు తెలుసుంటది, గతంలో బావిలో నీళ్లు చదువుకునే వాళ్ళం, బోర్లు జోలికి వెళ్ళే వాళ్ళం కదా. అంటే అప్పుడు పరిస్థితి ఎట్టుండేది, ప్రకృతి ఎట్టుండేది, చెట్లు కానీ చుట్టుపక్కల ఎంతెంత చెట్లు, పెద్ద పెద్ద చెట్లు ఉండేవి, బావిలో నీళ్లు చదువుకుంటా ఉండేవాళ్ళం మనం. ఈ రోజు 1000 అడుగులు 200 అడుగులు వేసినా కూడా నీళ్లు రాని పరిస్థితి ఉన్నదంటే దానికి అర్థం ఏంటి? ఇలాంటి ప్రకృతి విలయతాండం చేయడానికి కారణం ఏంటి? ఇలాంటి భూ ఆక్రమణలు ప్రభుత్వం ఏదైనా సరే, మీరు ఇందాక చెప్పినట్టు, మన మిత్రుడు లక్ష్మణరావు చెప్పినట్టు రిటైనింగ్ వాళ్ళు కట్టారు, చాలా మంచి, ఎవరు చేసినా మంచి ఖచ్చితంగా ఒప్పుకుంటాం. అదే రోజు ఎందుకు ఇంకొద్దిగా నేషన్ తీసుకోలేక ఎందుకు పోయారు? ఆ కరకట్ట మీద ఉన్న ఇంకా ఎలాగో తీసుకునేశారు కదా, కరకట్ట మీద ఉన్న ప్రజాభవనానికి ఒప్పుకుంటే ఆ విధంగా ఇంకొద్దిగా గట్టిగా తీసుకుంటే, యాక్షన్ తీసుకుంటే మిగతాలు కూడా కొద్దిగా సేఫ్ అయ్యేది కదా. సో దానికి ఆ రోజు పరిస్థితి ఎట్లుండేది దాన్ని మేము విమర్శ కాదు. ఈ రోజు ఖచ్చితంగా మా ప్రభుత్వంలో మా మన
మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడుకునేసి చెరువుల్ని మామూలుగా దేవాదాయ భూములు కానీ ప్రజా భూములు కానీ అదే ప్రభుత్వ భూములు కానీ ఏదేది ఎక్కడికక్కడ అక్రమణ గురైందో ప్రతి ఒక్కటి మళ్ళీ దీన్ని తీసుకొని వచ్చి యథావిధిగా పెట్టాలనే ఆదేశాలు, దాని మీద డిస్కషన్ కూడా ఖచ్చితంగా ఇలాంటి ప్రళయం చూపించిన ఇలాంటి ఇలాంటి పెద్ద పెద్ద ప్రమాదాలు, ప్రకృతి చూపించిన ప్రమాదాలకు కూడా ఖచ్చితంగా దాన్ని యాక్షన్ తీసుకోవాలా. రాబోయే తరాలకి మనం ఏమి ఇవ్వాలంటే బావిలో నీళ్లు చేదుకునే పరిస్థితి అవసరం లేదు, కనీసం 100 అడుగులు వచ్చే బోర్డులో నీళ్ళు వచ్చే పరిస్థితి అనేది ఖచ్చితంగా తీసుకురావాలి. ఎందుకంటే ఇలాంటి తేవడానికి కారణం మనుషుల్లో పెరిగిన స్వార్థం. దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని దేవాదాయ భూములు కానీ ఇది ప్రతి ఒక్కటి ఏమేమి ఉందో జరిగిన ఆక్రమణలకు ఏ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వంలో ఆక్రమణలు జరిగిన ఆక్రమణ మళ్ళీ తీసుకొని వచ్చి చెరువుల్ని చెరువులు విలేవరణం. అందుకోసం దానికోసమే మేము ఈరోజు తీసుకునే ప్రతి ఒక్క ఈరోజు పెద్ద విపత్తుగానే లేకుండా ఉంటే విజయవాడ, గుంటూరు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మొక్కలు నాటే కార్యక్రమం ఖచ్చితంగా ఆల్రెడీ ఆదేశాలు జరిగినాయి. వారం క్రితమే ఆదేశాలు జరిగినాయి. అది ఉన్నటువంటి ఇలాంటి విపత్తు రావడంతో ఆ ప్రాంతాల్లో మాత్రం కాకుండా మిగిలిన ప్రాంతాల్లో ఖచ్చితంగా మొక్కలు నాటే కార్యక్రమం, ఎస్పెషల్లీ తిరుపతిలో అయితే 10,000 మొక్కలు మా ఎమ్మెల్యే ఆర్ శ్రీనివాసరావు గారు కూడా ఖచ్చితంగా దాని మీద ఇనిషియేట్ తీసుకునేసి వాళ్ళకి ఏదో చేయాలో నేచర్ కి సంబంధించి నేచర్ దగ్గరగా మళ్ళీ నేచర్ దగ్గరగా ఉండే పరిస్థితులు కూడా ఖచ్చితంగా తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే జరుగుతుంది. భూ ఆక్రమణలు ఇదే విధంగా దేవాలయ భూములు ఎక్కడెక్కడ ఆక్రమణ జరిగింది ఖచ్చితంగా దాన్ని తిరిగి తీసుకొచ్చి యాజ్ ఇట్ ఈస్ ప్రకృతికి ప్రయారిటీ ఇవ్వడానికే ఆయన తీసుకున్న శాఖలు కూడా విలేజెస్ కానీ ప్రకృతికి కానీ అదే విధంగా అటవీ శాఖకు కానీ ఏ విధంగా ప్రయారిటీ ఇవ్వాలో ఆ విధంగా ప్రయారిటీ ఇవ్వడానికే ఆయన తీసుకున్న డెసిషన్ అండి. అదే విధంగా నేను ఇంకొకటే ఒక విషయం చెప్తానండి. 33,000 ఎకరాలు ఖచ్చితంగా రాజధానికి కావాలి అని ఆమోదించే మీకు కానీ ముఖ్యమంత్రికి కానీ ఉంటే 33,000 ఆ రోజు ప్రభుత్వంలో లేనప్పుడు అసెంబ్లీ సాక్షిగా మీరు ఒప్పుకున్నారు కదా 33,000 ఎకరాలు కావాలని తెలుసుని 33,000 ఎకరాలు కావాలని ఆ రోజు ఆమోదించి మళ్ళీ మీరు ఏదైతే ప్రభుత్వంలో రావడంతోనే 3 రాజధానులు కావాలి అని తెలుసని 3 ప్రాంతాల్లో చిచ్చుపెట్టడం అది సరైన నిర్ణయం కాదు. మీకు ముందుగానే ఆలోచన కదా ఇక్కడ వద్దు అని ఆ రోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అసెంబ్లీలో ఒప్పుకుండా ఉండాల్సింది 30. సార్ ఆయన ఒప్పుకున్న రోజు కూడా ఆయన ప్రతిపక్షంలోనే ఉన్నారు. నాకు ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది దాని మీద నేను అవునా సరే ఒక నిమిషం లేదు అయిపోయింది ఛార్జింగ్ 2 పాయింట్స్ ఉన్నాయి మాట్లాడినా కూడా మీకు ఇస్తున్నాను అవకాశం. ఏంటంటే ఇప్పుడు ఏదైతే హైడ్రా ఉందో హైదరాబాద్లో అది చేస్తున్న వాళ్ళ పనులు వాళ్ళు చేసుకెళ్ళిపోతున్నారు, అక్రమాలను కూలగొడుతున్నారు. ఈ క్రమంలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీజేపీ కూడా హర్షించింది, ఎక్కడ కూడా ఖండించాల. సో అదే పరిస్థితి ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో గనక హైడ్రా లాంటి సంస్థ ఏదైనా కమిటీని ఏర్పాటు చేసి ఒక అధికారి కనుక వచ్చి ఈ విధంగా అక్రమాలను కూలగొడితే మీరు విపక్షంలో ఉన్నారు కదా అని చెప్పేసి ఆపోజిట్గా వెళ్ళాలి అని చెప్పేసి మీరు ఆపోజిట్గా గొంతు వినిపిస్తారా? లేదు అక్రమాలను కూలగొడతాం మంచిదే అని చెప్పేసి ఇక్కడ బీజేపీ ఏ విధంగా అయితే స్టాండ్ తీసుకుందో తెలంగాణలో అదే విధంగా మీరు సమర్థిస్తారా? క్విక్గా చెప్పేసేయండి, మీరు ఛార్జింగ్ అయిపోతున్నారు కదా. ప్రసాద్ గారు, ఐడియా సెక్టర్ తీసుకొచ్చి పడగొట్టాలంటే మొట్టమొదటిగా పడగొట్టేది చంద్రబాబు నాయుడు గారి ఇల్లు, తర్వాత మంత్రి సత్యనారాయణ గారు, గోకరాజు లింగరాజు. నేను చెప్తా ఉన్నా తీసుకొస్తే మంచిదే, అక్రమ కట్టడాలు తొలగిస్తే మంచిదే, చెరువుల్ని నదుల్ని ఏరుల్ని గడ్డలు ఆక్రమించి కట్టినటువంటి ఏవైతే భవనాలు ఉన్నాయో అవి తీసేయడం మంచిదే. ఎందుకంటే వాటికి ఒక ప్రత్యేకమైన యాక్ట్ ఉందండి. చెరువులకి గడ్డలకి అలాగే సెలయేరు పారి వీటికి ఒక ప్రత్యేకమైన యాక్ట్ ఉంది. ఆ భూములు ఎవరు కూడా ఆక్రమించకూడదని. కానీ ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ చేయట్లా. స్థానిక ఎంఆర్ఓ కానీ ఎండిఓ కానీ డిఆర్ఓ కానీ లేదా కలెక్టర్ కానీ దీనిపై చర్యలు తీసుకోవట్లేదు. ఎందుకంటే నేను చెప్పేది సార్, ఎవరే అధికారంలోకి వస్తే వాళ్ళకి తొత్తులుగా అధికారులు పనిచేస్తూ వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏ రకంగా అయితే ఆ రకంగా ఈ యొక్క పర్మిషన్లు ఇవ్వడంతో ఇటువంటి అక్రమ కట్టడాలు వస్తున్నాయి. ఖచ్చితంగా ఈ రోజున మేము ఎందుకు తీసుకోలేదు అన్నారు. మరి 2014-19 చంద్రబాబు నాయుడు గారు ఎందుకు తీసుకోవాలా? ఇది సార్ ఎలక మీద పిల్లి మీద ఎలక తోసే పరిణామాలు ఇవన్నీ అంటే గానీ. ఎందుకంటే నేనేమంటానంటే ప్రసాద్ గారు, ఖచ్చితంగా మంచిది అటువంటి చట్టం తీసుకొస్తే చెరువులు కాపాడుకోవాల్సిన బాధ్యత మంది, గడ్డలు కాపాడుకోవాల్సిన బాధ్యత మంది, ఏరులను సెలయేట్లు కాపాడుతున్న బాధ్యత మంది. భావతరాలకు చూపించాలి అవన్నీ కూడా. కొండలను కూడా తవ్వేస్తూ ఉన్నారు. కొండలను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మంది. భావతరాలకు కొండలు కనబడవు, మైనింగ్ అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ కొండలు తవ్వేస్తూ ఉన్నారు. వాటిలో కూడా ఆపాలి. ఎందుకంటే
వాటి చెప్తున్నాం. ఈ రోజున రాజకీయ సోదరులు అన్నారు 33,000 దాంట్లో ఎకరాలు ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారండి. దాంట్లో 33 ఎకరాలు ఆయన ఛార్జింగ్ అయిపోతుంది, 2,500 ఎకరాల్లో ఉన్నప్పుడు 2,500 ఎకరాలు సరిపోతే కదా అని అన్నారు. ఇదే పవన్ కళ్యాణ్ గారు 2,500 ఎకరాలు సరిపోతే కదా, ఎందుకు మీరు 35,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేశారు? ఇదేదో ఒక సామాజిక వర్గానికి పెంపొందించేటట్టుగా ఒక ప్రాంతాన్ని ఒకరికి అయ్యేటట్టుగా ఉంది అని ఇదే పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ అవ్వాలా? ఎక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు, కానీ మీరు అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నారు. డిఫరెన్స్ లేదు. అసెంబ్లీలో మీరు ఆమోదింపజేసినప్పుడు మీరు ఒప్పుకున్నారు కదా, మీరు ప్రతిపక్షంగా. పవన్ కళ్యాణ్ గారు అప్పుడు కనీసం ఒక సీట్ కూడా లేదు. ఈ రోజున మేము అమరావతి రాజధాని వికేంద్రీకరణతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మన డబ్బులన్నీ తీసుకోవాలి ఒక ప్రాంతంలో బాగా. ఈ మాట 2019 ఎన్నికలకు ముందు చెప్పుకుంటే బాగుండేది. నేను ఇక్కడ వెళ్ళి నిరూపించుకున్నాను అమరావతి రాజధాని అని. మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆర్థిక రాజధానిగా ఒక మహానగరాన్ని వైజాగ్ చేద్దాం. అది కూడా ఒక రాజధాని చంద్రబాబు నాయుడు గారు. వైజాగ్ ఆల్రెడీ మహానగరం. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాటిలో 3 ప్రాంతాలు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర అలాగే రాయలసీమ 3 ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలా. 3 ప్రాంతాల్లో కూడా అభివృద్ధిని వికేంద్రీకరణ చేయాలి. అంతే కానీ అభివృద్ధి అంతా కూడా శ్రీనివాస్ గారు ఏదో సబ్మిషన్ ఇస్తారన్నారు చూడండి. శ్రీనివాస్ గారు ఇక్కడికి వచ్చాం. మరి ఒక ప్రాంతానికి మొత్తం చేస్తే ఎలాగండి? చెప్పండి ప్రసాద్ గారు ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. రైట్ అండి. ఆంధ్రప్రదేశ్లో ప్రసాద్ గారు చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో ఇందాక మన వైసీపీ బ్రదర్ చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్లో కబ్జాలు ఎవరు చేసినా కూడా ఇవ్వాల్సిందేను. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం గత 40 సంవత్సరాల క్రితమే అక్కడ మన ఇడుపులపా ఎస్టేట్ పేరుతో 1000 ఎకరాలు కబ్జా చేశారు. ఆయన స్వయంగా అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారు మేము కబ్జా చేశాము, 40 సంవత్సరాల నుంచి ఎంజాయ్ చేస్తున్నాము, కానీ ఇది కబ్జా చేయటం తప్పని నాకు తెలియదు, ఇప్పుడే తెలిసింది. నేను ఆ 1000 ఎకరాలు నేను ప్రభుత్వానికి ఇస్తున్నానని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు స్వయంగా అసెంబ్లీలో చెప్పిన మాట మీరు రికార్డులు చూసుకోవచ్చు మీరు. కానీ ఇప్పటికి కూడా ఆ 1000 ఎకరాలు అసైన్డ్ భూమి ప్రభుత్వానికి ఇవ్వలేదు. అదంతా కూడా ఇడుపులపా ఎస్టేట్ పేరుతో ఇచ్చేసి మరి ప్రభుత్వ భూమిని కబ్జా చేసినటువంటి చూద్దాం మరి ఏం చేస్తారని. ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది కదా, మరి హైదరాబాద్ మిషన్ ఏర్పాటు చేసి తీసుకొస్తారేమో. ఎక్కడ ఏది ఉన్నా సరే వాటిని ప్రోత్సహిస్తున్నాను. పార్టీలో బీజేపీనా, జనసేన, తెలుగుదేశం, ఇంకో పార్టీ కాదు, ఎవరున్నా కూడా ప్రోత్సహిస్తున్నాను. గతంలో ప్రభుత్వం దగ్గరగా 1,00,000 ఎకరాలు ఏది విశాఖపట్నం దగ్గర తిరుపతి దాకా మీరు చూసుకుంటే కబ్జా చేశారు. ఇవన్నీ కూడా హైదరాబాద్ తో అక్కడ కూడా విజయవాడలో కూడా ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ అయితే ఈ 1,00,000 ఎకరాల కబ్జాలని నుంచి విముక్తులు చేయాలి. ప్రభుత్వానికి కూడా పెద్ద ఎత్తున ఇన్కమ్ వస్తుంది. ఇది మన ఛానల్ ద్వారా మీరు మంచి డిబేట్ పెట్టారు కాబట్టి ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని రాష్ట్రాన్ని కాపాడాలని చెప్పేసి నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్ సార్, ధన్యవాదాలండి. చర్చలో పాల్గొన్నందుకు శ్రీనివాసరావు గారు, రాజకీయ విశ్లేషకులు, ఆనంద్ సాగర్ గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, అలాగే హేమ్ కుమార్ గారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి. ఇది ఈరోజు డిబేట్. మరలా రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.